ఈ దుర్ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకుందాం. మంత్రి అచ్చెన్నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి అచ్చెన్నాయుడు గారు. నమస్కారం. ఈ దుర్ఘటనకు సంబంధించి ప్రాథమిక విచారణలో ఏం తేలింది? ఇప్పటికే 9 మంది మరణించినట్లుగా తెలుస్తుంది. మరి మృతుల వివరాలు ఏం తెలిసాయి? పలాస కాశీబుగ్గ పట్టణంలో ఒక 4 months ముందు ముకుంద పండ అని చెప్పి ఒక పెద్ద ఆయన 95 years ఆయన ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టుకొని 4 months అయింది. అసలు ఈ టెంపుల్ ఉన్నట్టు కూడా చాలా మందికి తెలియదు. అయితే ఈవేళ ఏకాదశి కారణంగా చాలా మంది భక్తులు ఊహకు అందని విధంగా చాలా మంది వచ్చారు. ఒకేసారి రావటం వల్ల చిన్న తోపులాట అయింది. అక్కడ ఒక ఐరన్ గిల్ కూడా ఊడి బయట కూడా పడిపోవడం వల్ల ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో చాలా మందికి గాయాలయ్యాయి. ఇప్పటికి నాకున్నటువంటి సమాచారం ప్రకారం 8 మంది మహిళలు చనిపోయారు. నేను చూశాను 8 మందిని. ఒక అబ్బాయి కూడా చనిపోయారు. అంటే ఇప్పటికి 9 deaths అయ్యాయి. ఒక ఇద్దరికి సీరియస్ గా ఉంది. 2 మహిళలకి శ్రీకాకుళం రిమ్స్ కి వాళ్ళిద్దరికి అంబులెన్స్ ఇచ్చి శ్రీకాకుళం పంపించాం. ఇంకొక 15 మంది హాస్పిటల్లో ఉన్నారు. వీళ్ళందరికీ అవుట్ ఆఫ్ డేంజర్. ఒక 3-4 చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అయ్యాయి. మిగతా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏం లేదు. ప్రస్తుతానికి ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు ఇవి. అయితే ఇక్కడ భక్తులు కూడా బయటకు వచ్చే మార్గం నుంచి లోపలికి ఎందుకు ప్రవేశించినట్టు భక్తులు కూడా తొందరపడినట్టు తెలుస్తుంది. మరి ఊహకు అందలేదు. అసలు ఇది కొత్తగా కట్టినటువంటి టెంపుల్. 4 months అయింది ఈ టెంపుల్. అసలు ఈ కొత్తగా కట్టిన టెంపుల్ ఇంత ప్రాచుర్యం వచ్చి ఎంతమంది వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ గా ఈ రోజు 20-25 మంది వచ్చేసరికి వచ్చే దారి వెళ్లే దారి వేరుగా ఉన్నా సరే ఆతృతతో వచ్చే దారిలో చాలా మంది ముందుకెళ్ళడం వల్ల ఈ సంఘటన జరిగింది. ఇందులో ఒక ఐరన్ గ్రిల్ ఊడి పడిపోయింది. దాని వల్ల కూడా ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రస్తుతం గాయపడిన వారికి వైద్యం ఎక్కడ అందిస్తున్నారు? ఇక్కడ పలాస హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నాం. ఏమీ ప్రాబ్లం లేదు. 15 మందికి ఆల్రెడీ ఇప్పుడే 3-4 ఫ్రాక్చర్స్ అయ్యాయి. వాళ్ళకి పట్లన్నీ వేశారు. మిగతా వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఇంకొక 2 మహిళలకి కొద్దిగా సీరియస్ గా ఉంటే లంగ్స్ గానీ లేకపోతే రిప్స్ గానీ చిన్న ప్రాబ్లం ఉంటే వాళ్ళకి శ్రీకాకుళం రిమ్స్ కి రిఫర్ చేశాం. ఇప్పటికే ఘటన జరిగిన ఆ స్థలాన్ని కూడా మీరు పర్యవేక్షణ అక్కడ చూడటం జరిగింది. మరి అక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? 100% సహాయ చర్యలన్నీ కొనసాగుతున్నాయి. స్పాట్ లో స్థానిక శాసనసభ్యురాలు సీరియస్ గా ఉన్నారు. నేనున్నాను. కలెక్టర్, ఎస్పీ కూడా ఇప్పుడే వచ్చారు. మేము ఒక విలేజ్ లో ఈవేళ ఈ ప్రజాసేవ కార్యక్రమంలో ఉంటే సడన్ గా తెలిసి ఇమీడియట్ గా ఇక్కడికి వచ్చాం. ఇప్పుడైతే అంతా ఎక్కడ వాళ్ళు అక్కడ సెట్ అయ్యారు. ఇప్పుడైతే 15 మంది ఉన్నారు. వాళ్ళకి ఇబ్బంది లేదు. ఫుల్ గా సహాయక చర్యలు అందిస్తున్నామండి. ఇప్పటికే అంటే గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ మనకి జరిగాయి. ఈ నేపథ్యంలో మరి భవిష్యత్తులో కూడా పునరావృతం కాకుండా అసలు ఎలాంటి చర్యలు చూడాలి? ఇది ప్రైవేట్ టెంపుల్. అది కూడా కన్స్ట్రక్షన్ చేసినట్టు చాలా మందికి కూడా తెలియదు. అది చాలా కొత్తగా కట్టింది. 4 months అయి కట్టారు ఈ టెంపుల్. ఒక ప్రైవేట్ వ్యక్తి కట్టుకున్నటువంటి టెంపుల్ 4 months లో కట్టిన తర్వాత ఎంత ప్రాచుర్యం వచ్చి ఎంతమంది వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. ఇంతకు ముందు కూడా అడిగాను. ఇప్పుడు ఆయనకి అడిగాను ఎప్పుడైనా ఎంతమంది వచ్చి, అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎంతమంది వచ్చారని చెప్పి ఆయన ఎవరైతే కట్టారో ముకుంద పండ ఆయన కూడా చెప్పారు. ఊహకు అందలేదు. ఊహకు అందకుండా ఈ జనాలందరూ రావటం వల్ల ఈ సంఘటన. ధన్యవాదాలు అచ్చెన్నాయుడు గారు.